నువ్వు ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేసావు, నేను తిరిగి క్వశ్చన్ వేస్తున్నా. నువ్వు సాధారణమైన పర్సన్, నువ్వు టాయిలెట్ ఎంతవరకు కట్టుకుంటావు? ఇప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు ఉంటున్నారా? దానికి ఆన్సర్ మీరు చేయండి. ఎవరు అందులో ఇప్పుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి అది ఎవరి కోసం కట్టారు? ఎవరి కోసం కట్టారు చెప్పండి. అవన్నీ కాదన్నా, కట్టినప్పుడు ఇచ్చేయచ్చు ఇండివిజువల్ గా ఎవరిదైనా సరే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి. ఓకేనా? అది ఇదే కాదు, హైదరాబాద్ అయినా, ముంబై అయినా, ఢిల్లీ అయినా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే రైట్స్ ఉంటాయి. ఓకేనా? నువ్వు అద్దుపద్దు లేకుండా కట్టడానికి అది ఎందుకు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి లేదు బ్రో, విను. అది రీసెట్ అంటే అది పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్. ఇంతకు ముందు పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ అది. దాన్ని నువ్వు తీసుకొని కట్టుకున్నావు. ఓకేనా? దాన్ని నువ్వు తీసుకొని రిషికొండ ప్లేస్గా మార్చుకున్నావు. ఎవరు ఇచ్చారు నీకు అధికారం? ఎందుకు కట్టుకున్నావు? నువ్వు ఎవరి కోసం కట్టుకున్నావు? 625 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడి డబ్బు? పేద ప్రజలది కాదా? నీకు ఉండు సరే, వాళ్ళ మీడియా ఓపెన్ చేయండి. మీరు ఇప్పుడు వాళ్ళ మీడియా ఓపెన్ చేసి చూపియండి. లేదు, మీరు ఓపెన్ చేయండి బ్రో. నువ్వు నన్ను క్వశ్చన్ వేసావు, నేను తిరిగి నిన్ను క్వశ్చన్ వేసాను. నా భార్య కోసం కట్టానా అని అడిగితే నేను అంటున్నాను కదా, ఆమె బర్త్డే అనే ఆమె కోసమే కట్టాడు. నేనే చెప్తున్నాను కదా.